మనం కోరుకునే బంధాలు ఇంత హీనమైనయి, స్వార్థమైనయి, అనవసరమైనయి అని తెలిసిన తర్వాత వాటితో ఉండాలంటే చాలా ఇబ్బందిగా, బాధగా అనిపిస్తుంది. అది ఎట్లాగంటే ఆహ్, మన యొక్క మన చిన్నతనం నుంచి మనతో ఉన్న బంధాలు, రిలేషన్స్ ఉంటాయి కదా! వాళ్ళు కేవలం అవమానించడానికి, బాధ పెట్టడానికి, ఆహ్, నీతో మాట్లాడి నిన్ను రోడ్డుకు లాగడానికి, ఎ నిన్ను తక్కువ చేసి చూడటానికి వాడుతూ ఉంటారు. ఈ విషయం తెలిసిన సత్పురుషులు, అవధూతలు, యోగులు, రామకృష్ణులు లాంటి వారు ఒకటే అంటారు. బంధువులందరూ ముళ్ళకంపల్లాంటి వాళ్ళు. వాళ్ళని దూరంగా ఉంచండి, దూరంగా ఉండండి. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర తెలిస్తే ఒకటి భార్యని, డబ్బుని అంటే మాయామోహాల్లో ఇరుక్కోకండి. ఆమె భగవంతుని వైపు నడిపించేదైతే భర్త అయినా, భార్య అయినా వాళ్ళతో కలిసి జీవించవచ్చు. కానీ వాళ్ళు అధపాతాళానికి, నరకంలోకి తోసేసి బాధల్నే పెట్టే వాళ్ళతో దూరంగా ఉండండి అని. నిజంగా మనం ఇలాంటి బంధాల్ని, బంధుత్వాల్ని పెంచి పోషించాల్సిన అవసరం ఉందా? మనకి సన్మార్గం ఇవ్వలేని వాళ్ళని మనకెందుకు? మన పెద్దవాళ్ళే అయినా సరే వాళ్ళు ఇంగిత జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని కోల్పోయే వాళ్ళు మనకెందుకు? అంతకన్నా గొప్ప దైవం మనతో ఉంది కదా! ఈరోజు కాకపోతే రేపొద్దున్న 2 పోతే ఎవరో ఒకళ్ళు తీసి పాడేస్తారు కదా! దేనికోసం ఈ బంధాలు పట్టుకుని వేలాడుతున్నాం? ఎంత కష్టమైనా, అవమానించినా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాము. మన జీవితంలో కష్టాలను సరిచేసి తట్టుకునే శక్తి నుండి ఇచ్చి నేనున్నాను నీతో అనే దేవుణ్ణి ఎందుకు వదిలేస్తాము? ఆయన ఫార్మాలిటీ అయిపోయారు. నలుగురు లేకపోతే ఎలాగా అంటే ఆ నలుగురు ఉండాలంటే ముందు మనం ఉండాలి. మనలో ఆ భగవంతుడు నివసించి ఉండాలి. ఇటువంటి వాళ్ళందరూ అవసరమా చెప్పండి? ముందు ఏది అవసరమో ఏది అనవసరమో చూసి వదిలించేసుకున్నంత ఉత్తమం మరొకటి లేదు. అప్పుడే దేవుడు మన దగ్గర ఉంటాడు, మనతో ఉంటాడు, మనకు తోడుగా నిలుస్తాడు. ఓం శ్రీ గురు రమణ.